My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ మనం ఒక చాలా సీరియస్ క్రిటికల్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఈ ఛానల్లో మనము లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటాము. అండ్ ఇవాళ రిలేషన్షిప్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. చాలా సీరియస్ టాపిక్. నేను రీసెంట్గా ఒక యంగ్ మ్యాన్తో ఫోన్లో మాట్లాడుతుండే అండ్ అతను నాకు ఒక చాలా క్రిటికల్ విషయం అతని లైఫ్ గురించి చెప్పాడు. సో నేను అనుకుంటున్నా ఇవాళ అది మనం డిస్కస్ చేద్దాము. అండ్ నాకు కూడా మీతో పాయింటర్స్ కావాలి, అంటే మీ ఫీడ్బ్యాక్ కావాలి, మీ ఒపీనియన్ కావాలి ఈ టాపిక్ గురించి. ఎందుకంటే ఇండియాలో మ్యారేజ్ చేసుకోవడము చాలా డేంజరస్గా అయిపోయింది. ఒక యంగ్ మ్యాన్కి, ఒక కేపబుల్ యంగ్ మ్యాన్కి, అంటే ఎవరైతే కష్టపడి చదివారు, కష్టపడి స్కిల్స్ నేర్చుకున్నారు, మంచి అమౌంట్ ఆఫ్ శాలరీ సంపాదిస్తున్నారు, లేకపోతే బిజినెస్ చేసి ఇన్కమ్ సంపాదిస్తున్నారు, అలాంటి మగవాళ్ళకి ఇండియాలో మ్యారేజ్ చేసుకోవడము చాలా డేంజరస్ విషయం అయిపోయింది. కానీ స్టిల్ నేను మ్యారేజ్ని డిస్కరేజ్ చెయ్యను, చేసుకోవాలి, కానీ చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. సో ఇక్కడ ఏమైందంటే నాకు లాస్ట్ వీక్ ఒక యంగ్ మ్యాన్, అతని ఏజ్ 29 ఉంటుంది, రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక 1 year అయింది. నాకు కాల్ చేసి ఏమడిగాడంటే, వికాస్ అన్న చాలా సీరియస్ విషయం ఉంది, ఐ నీడ్ టు మీట్ యూ, నేను కలిసే మాట్లాడతా, ఫోన్ పైన మాట్లాడా అన్నాడు. షూర్ అని, దగ్గరనే ఉంటాడు మా ఇంటి దగ్గర. నేను సాటర్డే ఈవినింగ్ బార్కి వెళ్తుంటాం. సో అతను చెప్పాను బార్కి వచ్చే, బార్లో మాట్లాడదాం అనేసి. వచ్చాడు బార్కి. బార్లో కూర్చున్నాము, ఒక బియర్ ఓపెన్ చేసి తాగుతప్పుడు మనోడు ఏడవడం స్టార్ట్ చేసేస్తున్నాడు. నేను అన్న, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, నువ్వు చెప్పు ఏం జరిగింది అన్న. సో అతను చెప్పాడు, వికాస్ అన్న ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, చాలా ఎంబారెసింగ్గా ఉంది, సిగ్గుగా ఉంది. నేను అన్న, చెప్పు బ్రదర్, ఐఎమ్ యువర్ ఓల్డర్ బ్రదర్, ఓకే, పెద్దన్నలా అనుకో, అన్న అంటున్నావు కదా, సో ఐఎమ్ దేర్, ఎలాంటి విషయం ఉన్నా నాకు చెప్పు, నో ప్రాబ్లం అన్న. సో ఏం చెప్పాడంటే, వికాస్ అన్న, మై వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్, కానీ ఐ డోంట్ థింక్ షీఈస్ ప్రెగ్నెంట్ బికాస్ ఆఫ్ మీ అన్నాడు. ఇది ఏ మగవాడికి కూడా చాలా 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 బాధాకరమైన విషయం. ఎవరికి చెప్పుకోలేడు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేడు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేడు, ఎవరికి చెప్పుకోలేడు. నాకు చెప్పుకున్నాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నాకు చెప్పాడనేసి. సో అతను ఏం చెప్పాడంటే, వికాస్ అన్న, నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నాము, సేఫ్టీ యూజ్ చేస్తున్నాము, అండ్ మా వైఫ్ నేను డిసైడ్ చేసుకున్నాము, స్టిల్ మేము యంగే కదా, మాకు టైం ఉంది కదా. ఇతను 29, అతని వైఫ్ 25, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకు సొంత ఇల్లు లేదు, కానీ అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, అమ్మాయి కూడా బాగానే సంపాదిస్తుంది. సో ఊర్లో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఊర్లో ల్యాండ్స్ కొన్ని అమ్మేసి ఇక్కడ కొద్దిగా డౌన్ పేమెంట్కి డబ్బులు జమ చేసుకొని హైదరాబాద్లో ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుందామనే ప్లాన్లో ఉన్నారు. ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత కిడ్ ప్లాన్ చేసుకుందామనే ఐడియాలో వీళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి, మ్యారేజ్ ముందు కూడా అదే డిస్కస్ చేసుకున్నారంట వీళ్ళు. సేమ్ ఆఫీస్లో కలిసారు వీళ్ళు. సో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటారు కదా, అది. సో ఇతను అన్నాడు, మేము ఇలా కరెక్ట్గా ప్లానింగ్ చేసుకున్నాము, కిడ్స్ ఇప్పుడు వద్దు, ఒకసారి మేము ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత కిడ్స్ ప్లాన్ చేసుకుందాము అని మేము సేఫ్టీ ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నాము. అఫ్కోర్స్ సేఫ్టీ ప్రొటెక్షన్ అనేది 100% సేఫ్ కాదు, కాండమ్స్ పైన కూడా రాసి ఉంటుంది 99% సేఫ్ అనేసి. సో అఫ్కోర్స్ ప్రొటెక్షన్ యూజ్ చేసిన తర్వాత కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వికాస్ అన్న, నేను చెప్తున్నా, ఐ డోంట్ థింక్ దిస్ ప్రెగ్నెన్సీ ఈజ్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల ప్రెగ్నెంట్ కాలేదు మా వైఫ్, ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఒకడు ఉన్నాడు ఆఫీస్లో, చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు మా వైఫ్తో, నేను ఎప్పుడేమనలేదు, ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళు కలిసి పనిచేస్తారు, సేమ్ టీమ్, సేమ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, నేను ఎప్పుడేమనలేదు. వాట్సాప్లో కూడా మెసేజ్లు వస్తుంటాయి అతనివి, ఈ అమ్మాయి వాట్సాప్లో అతనికి
మెసేజ్కి రిప్లై చేసినప్పుడల్లా చాలా స్మైల్ చేసి హ్యాపీగా రిప్లై చేస్తుంది. ఇట్స్ ఓకే, ఫ్రెండ్షిప్ కదా అనుకున్నాను. కానీ నాకు ఏదో డౌట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు యూనో ఆఫీస్ అవుటింగ్స్ అని ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటారు. సో ఏమైనా జరిగిండొచ్చు కదా అక్కడ అన్నాడు. చాలా సిగ్గుగా చాలా తల దించుకొని మాట్లాడాడు. ఎందుకంటే ఇది ఎవరిపైన కూడా ఒక సస్పిషన్, అంటే ఇలాంటి బ్లేమ్ వేయడము, ఇలా సస్పెక్ట్ చేయడము, ఇది చాలా సాడ్గా బ్యాడ్గా ఉంటుంది. కరెక్ట్. ఇంకా అతని సొంత వైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి వికాస్ అన్న? నేను అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ 3rd month. ఇప్పుడు నేను అన్నా, అమ్మాయితో మాట్లాడావా? డిడ్ యూ టాక్ టు యువర్ వైఫ్? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే కిడ్స్ వద్దనుకున్నారు కదా, సో మళ్ళీ 3rd month దాకా ఎందుకు వెయిట్ చేశారు? ఎందుకంటే అఫ్కోర్స్ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయడం అనేది మంచిది కాదు, ఐ డోంట్ సపోర్ట్ ఇట్. కానీ ఇండియాలో హార్ట్ బీట్ లా అని ఒకటి ఉంటుంది అన్నమాట. హార్ట్ బీట్ లా అంటే ఫస్ట్ ఒక 7 weeks ఆ టైం వరకు ఒక కపుల్ కిడ్ వద్దనుకుంటే ఆ ప్రెగ్నెన్సీని అక్కడనే ఆపేయచ్చు. ఎందుకంటే అప్పటిదాకా హార్ట్ బీట్ అనేది జనరల్గా స్టార్ట్ కాదనమాట సైంటిఫిక్గా. సో ఆ ప్రొవిజన్ ఇండియాలో ఉంది. మరి మీరు, నేను అడిగాను అతన్ని, మరి మీరు ఎందుకు ఆ టైంలో అమ్మాయి సైకిల్ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఎందుకు మీరు డిస్కస్ చేసి, మనం ఎలాగో కిడ్స్ వద్దనుకున్నాం కదా, ఓకే ప్రెగ్నెన్సీ జరిగింది, మళ్ళీ మనము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు కదా అని ఎందుకు డిస్కస్ చేయలేదంటే, నాకు చెప్పలేదన్నా, నాకు తన పీరియడ్స్ మిస్ అయిందని నాకు చెప్పలేదు అన్నా. ఓకే. నేను అడిగాను, అమ్మాయి జనరల్గా అంటే రెగ్యులర్గా పీరియడ్స్ అవన్నీ ఉంటాయా, మన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే ఏమీ లేవు అన్నా, హెల్త్ ఇష్యూస్ లేవు, ఏం లేవు, కరెక్ట్ రెగ్యులర్గానే సైకిల్ తనది వస్తుంది, తనకు తెలుసు తన పీరియడ్స్ మిస్ అయిందని, కానీ నాకు చెప్పలేదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను డౌట్ పడుతున్నాను. ఎందుకంటే తన మిస్ అయినప్పుడు తన టెన్షన్లోకి వచ్చేసినట్టుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి తనకి, దట్ ఈస్ హస్బెండ్కి ఎలా చెప్పాలి అనేసి నాకు చెప్పలేదేమో. అందుకే ఆల్మోస్ట్ 2 months దాటిన తర్వాత చెప్పింది నాకు, ఇప్పుడు 3rd monthలో ఉంది అని చెప్పాడు. నేను అన్నా ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అతను అన్నాడు, మా వైఫ్ అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ 3rd monthలో ఉన్నాను, నేనైతే ప్రెగ్నెన్సీ ఆపించుకోను, ఐ విల్ హ్యావ్ ద కిడ్ అన్నదంట. నేనన్నా ఓకే ఫైన్. సో అతను అన్నాడు, నేను DNA టెస్ట్ చేయించవచ్చా అన్నాడు. నేను అన్నా, ఇక్కడ 2 points ఉన్నాయి. ఫస్ట్ అయితే బేబీ పుట్టిన తర్వాతనే నువ్వు DNA టెస్ట్ చేయించవచ్చు. బేబీ వూంబ్లో ఉన్నప్పుడు నువ్వు DNA టెస్ట్ చేయించలేవు. సో బేబీ పుట్టిన తర్వాతనే నువ్వు టెస్ట్ చేయించవచ్చు. కానీ అతన్ని ఒకటే క్వశ్చన్ అడిగాను నేను, బేబీ పుట్టిన తర్వాత కూడా నువ్వు టెస్ట్ చేపిస్తే ఒకవేళ నీ కిడ్ కాదు అని తెలిసిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నువ్వు అది భరించగలుగుతావా అని అన్నాను. లేదన్నా, అప్పుడు నేను డివోర్స్ ఇచ్చేస్తా, నా కిడ్ కాదు కదా, ఇంత అన్యాయము ఇంత చీటింగ్ నన్ను చేసింది కదా అమ్మాయి, నేను డివోర్స్ ఇచ్చేస్తా, నాకు ఈజీగా డివోర్స్ వచ్చేయాలి కదా అన్నాడు. నేను అన్న, ఇదే ఇండియాలో ఇండియన్ లాలో ఉన్న అన్నిటికంటే పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కొన్ని నెలల క్రితమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఇలాంటిదే ఒక కేసులో. ఏంటంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, మ్యారేజ్ నడుస్తుంది, ఒకటే ఇంట్లో ఉన్నారు, అమ్మాయి వేరే వ్యక్తి వల్ల ప్రెగ్నెంట్ అయినా, దాని తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ ఇతనే అకార్డింగ్ టు లా. సో అకార్డింగ్ టు లా ఆ బేబీ పుట్టిన తర్వాత బేబీ మేజర్ అయ్యే వరకు 18 to 21 years ఏజ్ వచ్చే వరకు, అబ్బాయి ఉంటే 18 or 21, అమ్మాయి ఉంటే అమ్మాయి మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఇతని రెస్పాన్సిబిలిటీయే.
ఇతన్ బయోలాజికల్ కిడ్ కాకపోయినా, అంటే ఇతన్ వల్ల ఆ కిడ్ పుట్టకపోయినా, ఎంత టఫ్ లా కదా ఇది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారిడ్ కపుల్ మధ్యలో అమ్మాయి వేరే మొగాడి వల్ల ప్రెగ్నెంట్ అయినా లీగల్గా ఎవరైతే హస్బెండో అతనే ఆ కిడ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ కిడ్ని పెంచాలి. సో నేను ఇతనికి ఏం చెప్పానంటే, నన్ను ఎవరైతే ఈ ప్రాబ్లం నాకు చెప్పారో, చలో అతని పేరు రమేష్ అని పెట్టేద్దాం ఇప్పటికీ. సో రమేష్ నాకు ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు నేను అన్నాను, డిఎన్ఏ టెస్ట్ కిడ్ పుట్టిన తర్వాత చేపిస్తే నిజంగా నేను ఫాదర్ కాదు అని తెలిస్తే నువ్వు భరించగలుగుతావా? అప్పుడు తను అన్నాడు కదా, నేను డివోర్స్ తీసేసుకుంటా అనేసి. నేను అన్నా, దొరకదు డివోర్స్ ఈ గ్రౌండ్స్లో. ఒకవేళ నీకు డివోర్స్ దొరికినా లా ఒకటే అంటది, అప్పుడు ఆ లేడీకి మెయింటెనెన్స్ నువ్వు ఇవ్వాలి, ఆ కిడ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. నీ జీతంలోకి సగం కంటే ఎక్కువ వాళ్ళ మెయింటెనెన్స్కి పోతుంది. వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు, వాళ్ళు నీ దగ్గరికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, ఆ అమ్మాయి జాబ్ కూడా చేస్తుంది. ఇంకా వాడెవడో యాక్చువల్గా ఎవడైతే రియల్ బయాలజికల్ ఫాదరు వాడు వస్తాడు, కలుస్తుంటాడు, వాడు హస్బెండ్ లాగా మంచిగా ఫ్యామిలీ ఎన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఓన్లీ డబ్బులు కడుతూ ఉంటావు. పెళ్ళాము పోతుంది, డబ్బులు పోతాయి, వాడెవడో వేరేడు ఎంజాయ్ చేస్తాడు. సో ఏం చేయాలన్నా ఇప్పుడు అన్నాడు. సో ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పరిస్థితిలో రమేష్ ఏం చెయ్యాలి? డివోర్స్ అప్లై చేస్తే మొత్తం ఫైనాన్షియల్ బర్డన్ అంతా రమేష్ పైనే పడుతుంది. డిఎన్ఏ టెస్ట్ రమేష్ చేపియాలా? చేపించిన తర్వాత రమేష్ కిడ్ కాదు అని తెలిస్తే రమేష్ అది భరించగలుగుతాడా? ఏం చేయాలి రమేష్ ఇక్కడ? జనరల్గా నేను సొల్యూషన్స్ చెప్తూ ఉంటాను మీకు వీడియోస్లో, కానీ ఇక్కడ నాకే మీ దగ్గరికి అని ఒక ఆన్సర్, ఒక అడ్వైస్, ఒక సజెషన్ కావాలి. రమేష్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఒక 1 వీక్ అలా అయ్యింది నాతో ఈ ప్రాబ్లం రమేష్ డిస్కస్ చేసి. నేనైతే రమేష్కి ఏం చెప్పానంటే, రమేష్ నువ్వు ఇప్పుడు కెరియర్ పైన బాగా ఫోకస్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాంటి డివోర్స్ లీగల్ మ్యాటర్స్లకు వెళ్ళకు, కెరియర్ పైన ఫోకస్ చేయి. మీ వైఫ్ కూడా కిడ్ అప్బ్రింగింగ్ అంటే కిడ్ని పెంచడంలో 50% ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తా అన్నదంటే చేస్తుందంట, తన రెడీ ఉందంట చేయనికి. సో నేను అన్నాను, నువ్వు నీ కెరియర్ పైన ఫోకస్ చేయి. నువ్వు నెక్స్ట్ 5 ఇయర్స్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచిగా ఒక మేనేజర్ పొజిషన్ తీసుకొని గట్టిగా నువ్వు సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం రమేష్. ఇప్పుడు నువ్వు నీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఒక 5 ఏళ్ళు అయింది, మంచి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు డివోర్స్లు, యాలిమోనీలు, కోట్ల చుట్టూ తిరుగుకుంటా ఉంటే నీ కెరియర్ అంతా నాశనం అయిపోతుంది అని చెప్పాను. టెంపరీ సొల్యూషన్ చెప్పాను. మీరు చెప్పండి ఏం చేయాలో. రమేష్ కూడా కమెంట్స్ చదువుతాడు. సో ఇలాంటి సిట్యువేషన్ యాక్చువల్లీ నాకు చాలా మందితో తెలిసింది. ఇవాళ మగవాళ్ళు ఎవరికైతే తెలిసి కూడా, అంటే వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలిసి దాని తర్వాత కూడా ఏమీ చెయ్యలేక ఎంతోమంది అదే మ్యారేజ్లో బ్రతుకుతున్నారు. ఇంకొక సెట్ ఆఫ్ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అనేసి. వాళ్ళు వాళ్ళ కిడ్డే అనుకొని హ్యాపీగా మంచిగా ఆ కిడ్ని పెంచుతున్నారు. ఫైన్, ఎందుకంటే ఇన్ ది ఎండ్ కిడ్ ఎప్పుడూ సఫర్ కావద్దు. నేను పెద్దవాళ్ళు చేసిన సో కాల్డ్ మిస్టేక్స్ వల్ల కిడ్ ఎవరి కిడ్ అయినా వాళ్ళ కిడ్డే. యూనివర్స్ ఆ కిడ్ని జన్మిచ్చింది. వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఈ ప్లానెట్ పైన డిగ్నిఫైడ్ లైఫ్ బ్రతికే రైట్ ఆ కిడ్కి ఉంది. కానీ ఒక మొగాడ్లా ఆలోచిస్తే ఇది చాలా పెయిన్ఫుల్ విషయం. ఇక్కడ రమేష్ ఇంకొక మాట అన్నాడు, వికాస్ అన్న నేను మా వైఫ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగేస్తా, ముఖం పైన అడిగేసి నేను తన ఫోన్ తీసుకొని చెక్ చేసేస్తా, వాట్సాప్ చాట్స్ అన్నీ చూసేస్తా. నేనన్నా ఏమని అడుగుతావు రమేష్ అన్న,
నేను వెళ్ళి అడిగేస్తా, నాకు డౌట్ ఉంది, నువ్వు ఆ సో అండ్ సో ఆఫీస్ కొలీగ్తోని నీదేదో నడుస్తుంది, నువ్వు వాడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యావు అని నాకు డౌట్ ఉంది, నీ ఫోన్ చూపి నేను వాట్సాప్ చెక్ చేస్తా అని అడిగేస్తా వికాస్ అన్న అన్నాడు. నేను అన్నా, ఐ నో ఐ కెన్ ఫీల్, నీ బాధ నేను ఫీల్ అవుతున్నా రమేష్, కానీ నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ఈ మాట అడిగితే ఇక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ నీ వల్లనే జరిగిందనుకో రమేష్, ఆ అమ్మాయి నిజంగానే ఆనెస్ట్గానే ఉందనుకో నీ ఎంబడి, అప్పుడు ఆ అమ్మాయి ఎంత హర్ట్ అవుతుంది. అసలు ఆ అమ్మాయి దాని తర్వాత నీ ముఖం చూడని కూడా ఇష్టపడదు. మీ రిలేషన్షిప్, మీ మ్యారేజ్ ఎప్పటికీ ఎఫెక్ట్ అయిపోతుంది. అద్దము ఇరిగితే క్రాక్ పడుతుంది, ఆ క్రాక్ని ఎప్పుడు అతకపెట్టలేమంటారు కదా, అలా. సో నేను అన్నా, ఈ ఐడియా అయితే బెస్ట్ ఐడియా కాదు రమేష్, బేబీ పుట్టేదాకా వెయిట్ చేయడము బెటరు అని నేను అన్నాను. మీరేమంటారు చెప్పండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరగవచ్చు. రమేష్ నిజంగానే అలా వైఫ్ ఫోన్ తీసుకొని నాకు వాట్సాప్ చాట్స్ చూపించేసి, నాకు తెలుసు నువ్వు వేరేడు వల్ల ప్రెగ్నెంట్ అయ్యావు అని గట్టిగా అరిసేస్తే, ఫస్ట్ అయితే వాట్సాప్ చాట్స్ అనేది డిలీట్ చేయవచ్చు. ముందే అమ్మాయి డిలీట్ చేసేసింది అనుకోండి, అంతా మీకు ఏమీ దొరకదు. ఒకవేళ దొరికినా మీరు కోర్టులో ఏం నిరూపించగలుగుతారు? వాట్సాప్లో అయితే వాళ్ళు రాసుకోరు కదా, మనం ఇలా సెక్స్ చేసాము ఇవన్నీ, ఏదో ముద్దు మాటలు తీయని మాటలు రాసుకుంటారేమో వాట్సాప్లో. దాంట్లో ఆ మాటలతో మనం కోర్టులో పెద్దగా ఏమీ నిరూపించలేము. అయినా ఏం నిరూపించినా నీ మ్యారేజ్ అయితే బ్యాడ్గా ఎఫెక్ట్ అయిపోతుంది కదా రమేష్ అని అన్నాను. అండ్ ఇంకొకటి రమేష్ చెప్పాను, అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఇలా అడిగితే, అమ్మాయి ఏంది ఎవరిని కూడా మనము ఇలా కార్నర్ చేయడం అంటారు అన్నమాట. కార్నర్ అంటే గట్టిగా ఇలా పట్టేసి నువ్వు ఇది చేసావు కదా అని అంటే, వాళ్ళు నిజంగా అది చేసినా అది ఎప్పుడూ ఒప్పుకోరు. డిఫెన్స్ మెకానిజం అనేది వచ్చేస్తుంది అనమాట. హ్యూమన్ది ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్. వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు, ఒప్పుకోకుండా నీకు అగేన్స్ట్గా అయిపోతారు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, రమేష్ వెళ్ళి ఆ అమ్మాయిని నీ ఫోన్ చూపించేసి నువ్వు చేసావు వాడితో నాకు తెలుసు అని గట్టిగా ఆ అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయి పో ఏం చేసుకుంటావు చేసుకో అనేసి రివర్స్గా రమేష్ పైననే 4 ఫాల్స్ కేసెస్ వేసేసింది అనుకోండి, డొమెస్టిక్ వైలెన్సు ఇది అది. రమేష్ జాబ్ వదులుకొని కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మెంటల్ టెన్షన్ భరించాల్సి వస్తుంది. సో చెప్పండి మీరేమనుకుంటున్నారు, కమెంట్ సెక్షన్లో రాయండి ప్లీజ్. అండ్ మీకు నాతో చాలా క్రిటికల్ విషయాలు ఆఫ్ లైఫ్ మాట్లాడాలనుకుంటే ఐఎమ్ దేర్. నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. ఓకే, మీరు వెబ్సైట్కి వెళ్ళండి. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్న, ల్యాప్టాప్లో చూస్తున్న, డిస్క్రిప్షన్లోనే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మొత్తం చదవండి టాప్ టు బాటమ్. అక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే వాట్సాప్ ఐకాన్ డైరెక్ట్లీ మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా హాయ్ వికాస్ అని టైప్ చేయండి, నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనల్గా. అండ్ ఎంత కాన్ఫిడెన్షియల్ విషయము, ఎంత సెన్సిటివ్ విషయము, ఎంత బాధాకరమైన విషయము, పర్సనల్ విషయం ఉన్నా అది మీరు నాతో మాట్లాడొచ్చు. అండ్ నేను లైఫ్లో చాలా చూశాను, డివోర్సులు చూశాను, సొంత ఫ్యామిలీ మెంబర్స్ నన్ను టార్చర్ పెట్టడం చూశాను, చాలా విషయాలు చూశాను. సో నేను మీకు కొద్ది గొప్ప హెల్ప్ చేయగలుగుతానని అనుకుంటున్నాను మీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మనం కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చే ఫ్యూ డేస్లో మనము మాట్లాడవచ్చు. సో టేక్ కేర్. లైఫ్ ఇస్ టఫ్. అండ్ ఎన్ని బ్యాడ్ విషయాలు మీ లైఫ్లో జరిగినా ఆల్వేస్ రిమెంబర్, మీ కెరియర్ మంచిగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. సో ఎస్పెషలీ మగవాడికైతే కెరియర్ తప్ప ఇంకేం లేదు. మీకు ఒక మంచి జాబ్, మంచి బిజినెస్ ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ వైఫ్ కానివ్వండి, మీ మదర్, ఫాదర్, ఎవరు కూడా, మీ ఫ్రెండ్స్ కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చేది మీ స్టేటస్ పట్టే. అన్ఫార్చునేట్లీ మనకు నచ్చినా నచ్చకపోయినా అదే ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, ఈ వీడియో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్
త్వరలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ వికాస్ రాజ్మాలా. బాయ్.